జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నైన్పాక శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి పాలకులు అధికారులు కృషి చేయాలని ఆలయ ప్రధాన పూజారి పెండ్యాల ప్రభాకరాచారి అన్నారు. వారు మాట్లాడుతూ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఈ దేవాలయం చరిత్ర కలిగిందని పురావస్తు శాఖ అధికారులు ధృవీకరించారని అన్నారు. ఈ ఆలయంలో ఏకశిలపై 4 దేవతామూర్తులు ఉండటం గొప్ప విశేషంగా చెప్పవచ్చు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే దేవాలయ అభివృద్ధికి చర్యలు చేపడుతున్నారని అన్నారు. అధికారులు సహకరించి వచ్చే స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయానికి అభివృద్ధి పనులు పూర్తి అయితే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నైన్పాక గ్రామం. నా పేరు పెండ్యాల ప్రభాకరాచార్యులు, దేవాలయ ప్రధానార్చకులను. ఈ దేవాలయము ద్వాపర యుగాంతం కలియుగ ప్రారంభంలో వెలిసినటువంటి దేవాలయము. ఈ దేవాలయానికి 4 ద్వారాలుంటాయి. 4 ద్వారాలకు 4 దిక్కుల విగ్రహమూర్తులు ఉంటారు. తూర్పు ద్వారంలో లక్ష్మీ నరసింహస్వామి, దక్షిణ ద్వారంలో కళింగమర్దన వేణుగోపాలస్వామి రుక్మిణి సత్యదేవి, పడమర దిశలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి, ఉత్తర దిశలో రాములవారు సీతాదేవి లక్ష్మణస్వామి ఆంజనేయస్వామి, తూర్పు ఈశాన్యంలో మత్స్యంత్రం ఉంటుంది. ఇలాంటి దేవాలయము మన దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి పురావస్తు శాఖ వారు, ఎండోమెంట్ శాఖ వారు చెప్పడం జరిగింది. ఇక్కడికి ఈ దేవాలయము 2016 సంవత్సరంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి గారు ఈ దేవాలయాన్ని దర్శించి ఈ దేవాలయానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ మంజూరు చేసినటువంటి నిధులతో పనులు పూర్తి చేయాలని చెప్పి అప్పుడున్నటువంటి స్పీకర్ గారు చెప్పారు. చెప్పినా కూడా అప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది. ఎలక్షన్ మూమెంట్లో వచ్చేసరికి స్పీకర్ గారు ఓడిపోవడం జరిగింది. తర్వాత ఉన్నటువంటి ఎవరు కూడా ఈ దేవాలయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ ఈ యొక్క దేవాలయం గురించి ఒకరోజు కూడా దీనికి పలానా నిధులు తీసుకురావాలనేది మాత్రం ఎప్పుడు కూడా వాళ్ళ దృష్టికి రాలేదు. ఇప్పుడున్నటువంటి గండ్ర సత్యనారాయణ గారు ఎమ్మెల్యే గారు ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ యొక్క దేవాలయానికి అధిక నిధులు తీసుకొచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసి మాకు ఈ యొక్క వచ్చిపోయే భక్తులకు ఈ దేవాలయాన్ని జరగబోయే జనవరి 12వ తారీఖు నాడు ముక్కోటి వైకుంఠ ఏకాదశికి భక్తులకు అందియాలని చెప్పి వేడుకుంటున్నాము. ఎండోమెంట్ వారు, పురావస్తు శాఖ వారు ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి అన్నారు కూడా. కానీ ఇంతవరకు ఎండోమెంట్ నుండి వచ్చినటువంటి నిధులతో పనులు పూర్తి చేస్తలేరు. పనులు ఇంతవరకు పూర్తి చేయలేదు. ఎండోమెంట్ శాఖ వారు, పురావస్తు శాఖ వారు, ఈ 2 శాఖల వారు ఈ దేవాలయం మీద దృష్టి పెట్టి ఈ యొక్క దేవాలయాన్ని వెలుగులోకి తీయాలని చెప్పి మేము వారిని వేడుకుంటున్నాము.